జిల్లా వాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వారి సేవలను ఎప్పటికీ మరిచిపోమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. వివిధ కార్పొరేషన్ పదవులు దక్కని ఆశావాహులు అసంతృప్తికి లోనవుతున్నారని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి. నా మతం మానవత్వం, డిక్లరేషన్లో మీరే రాసుకోండి అని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. జనసేనలోకి చేరిన పలువురు కీలక నేతలు. జనసేనలో చేరిన మాజీ బాలినేని సామినేని, కిలారి జోషేలకు పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు. చోడవరం నియోజకవర్గం కొత్తకోట గ్రామం నుండి ఉచిత నిత్యతీర్థ యాత్ర బస్సును ప్రారంభించిన ముత్యాల వెంకటేశ్వరరావు. నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలకు చెందిన ఆశావాహులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వర్గాలు, సామాజిక సమీకరణాలు, పార్టీలు పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నిన్న నామినేటెడ్ పదవుల కేటాయింపులను ప్రకటించారు. 99 మందికి నామినేటెడ్ పదవులు కేటాయించగా 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు చంద్రబాబు. అయితే తమకు పదవులు దక్కకపోవడంతో కొంతమంది ఆశావాహులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా చెప్పినట్లు 3 పార్టీల వారికి పదవులు ఇచ్చామని, కసరత్తు చేసి పదవులు ప్రకటించామని స్పష్టం చేశారు. ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగామని, మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని, లిస్టులు ఉన్నాయని, ఈలోపు కొందరు నాయకులు తొందరపడుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని వేచి ఉండాలని తెలిపారు. టీడీపీలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తామని గుర్తు చేశారు. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా. మళ్ళీ నేను జనసేన, బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని. ఇప్పుడు కోయిలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని we have to move forward. We have to carry everybody with us. All of us has to move forward. ఎలక్షన్లో పోటీ చేశాం, అదే మరి వర్కౌట్ చేసుకుంటాం. ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది. ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్లయితే చేశామో వెరీ క్లియర్ గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టాం. సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం. న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది. ఇంకొకటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు, ఇది కూడా చెప్తా ఉండాలి, లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు. యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. కాంపిటీషన్ కాదు ఇది, యాస్పిరేషన్స్. ఆశావాదులు కూడా కాదు, ఎక్స్పెక్టేషన్స్. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. రెండోది కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి. దాంట్లో తప్పు కూడా లేదు. అందరూ సాక్రిఫైస్ చేశారు, అందరూ సఫర్ అయ్యారు. సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి. అంటే నేను చేశా కదా, నేను కష్టపడ్డా కదా, నేను సఫర్ అయ్యాను కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లో ఈయన ఆస్తిపోయింది. ఈ ఆల్సో సఫర్డ్. సఫర్ అయినడికి ఏముంటుంది, నేను ఈయన కోసం ఆలోచించాను, పనిచేశాను, ఓటేశాను, రావాలి కదా, నా ఆస్తి తీసి ఇవ్వాలి కదా, లేకుంటే తన్నాలి కదా పట్టుకొని. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్. ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి, దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. దట్ ఈస్ ది మిస్ మ్యాచ్. అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం, మా క్యాడర్ కూడా అప్పీల్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా అన్నాను, ఫ్రీగా ఇవ్వాలి. ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్లవేషన్, రెయినీ సీజన్ వచ్చింది. ఇప్పుడు నేను తోలేను, నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది, నేను ఇస్తానని చెప్పి లారీల్లో ఏమన్నాం. మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించాం కదా ఇవన్నీ. ఓకే రమ్మన్నారు, ఇవ్వడం మొదలుపెట్టారు.
మొదలు పెడితే లారీలో నిలబెట్టేశారు. నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా వాళ్ళకి శక్తి లేదు. నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక 100 లారీలు రోడ్డు మీద ఉన్నాయి. ఇదేంటా ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ అంటారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు, మీరు తప్పు చేస్తున్నారు. వీడు 2 రోజులు వెయిట్ చేస్తున్నాడు, 3 రోజులు వెయిట్ చేస్తున్నాడు, 3 రోజులు ఛార్జ్ కూడా ఎవరి మీద వేస్తున్నాడు, కన్జ్యూమర్ పైన వేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి, లారీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి, డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి, వచ్చిన తర్వాత 1 అవర్ స్లాట్ ఇవ్వండి, ఆ 2 అవర్స్లోనే ఆ లారీలన్నీ ఫిలప్ చేసి పంపించండి అని పెట్టాను. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది. ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం, ఐవీఆర్ఎస్ చెప్తున్నారు. ఎవడన్నా మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి, లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం, వీడ రీచ్ దగ్గర వీడు డబ్బులు కొట్టేయాలని చూడడం. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఫ్రీ శాండ్ ఇవ్వాలి, మళ్ళా కన్విన్స్ చేయాలి, లాస్ట్ మైల్ డెలివరీ జరగాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా తిరుమల పర్యటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. తాజాగా తాడేపల్లి కార్యాలయంలో మీడియాతో జగన్ మాట్లాడుతూ ముఖ్యంగా మతం గురించి స్పందించారు. నా మతం మానవత్వం, రాసుకుంటే డిక్లరేషన్ బుక్ లో రాసుకోండి. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తాను, ముస్లిం, జైన, సిక్కు మతాన్ని అనుసరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే గుడిలోకి అనుమతిస్తలేరు, ఇక దళితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. నా మతం ఏమిటండి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. వైకాపాలో కీలకంగా పనిచేసిన పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా వైకాపా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్పర్సన్ వైకాపా నేత అవునాపు భావన, వైకాపా యోజన నాయకుడు అవునాపు విక్రమ్ జనసేనలో చేరారు. ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త కంది రవిశంకర్, నెల్లూరుకు చెందిన సినీ నిర్మాత చిట్టుమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లెపల్లకు జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల నుంచి భారీగా వచ్చిన కార్యకర్తలకు ఆయన పార్టీ కార్యాలయం వెలుపలికి వచ్చి అభివాదం చేశారు. కార్యకర్తలు భారీ గజమాలతో పవన్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిత్య తీర్థయాత్రలు జోరుగా పునఃప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా చోడవరం నియోజకవర్గం కొత్తకోట గ్రామం నుండి ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మికుడు ముత్యాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్ర బస్సు బయలుదేరింది. ఈ యాత్రను స్థానిక నరసింగరావుపేట ఎంవీఆర్ స్వగృహం నుండి ఎంవీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆయన సింహాచలం, అన్నవరం, కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ దర్శనాలకు యాత్రలో పాల్గొన్న భక్తులకు అవకాశం కలగనుంది. అలాగే ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి కూడా అల్పాహారాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి తోడు ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా పూలమాలలు వేసి శాలువా కప్పి ఎంవీఆర్ను గ్రామస్తులంతా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు, ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ముత్యాల వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ముందడుగు వేస్తూ ఎంతో మందికి సేవా కార్యక్రమంలో సేవాభావంతో ఉన్న వ్యక్తి ఏకైక ఎంవీఆర్ గారు. అదేవిధంగా నూటికో కోటికో ఒక్కరే ఉంటారు, ఆ ఎంవీఆర్ గారే. ఎందుకంటే ఎంతో మందికి సేవాభావంతో ఉంటూ ప్రజాసేవ చేస్తూ, అదేవిధంగా ఒక బస్సు యాత్ర అవనివ్వండి, అదేవిధంగా ఒక అంబులెన్స్ అవనివ్వండి, ప్రతిది కూడా ఏదున్నా ముందడుగు వేసి మన నియోజకవర్గం మొత్తం మీద కానీ జిల్లా మొత్తం మీద ఏకైక వ్యక్తి ఉండేది ఎంవీఆర్ గారు. ముత్యాల వెంకటేశ్వరరావు గారు మరి ఆషామాషి వ్యక్తి అయితే కాదు. మరి ముందుకైనా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతారు. ఎప్పుడు కూడా నిత్యం ఎల్లవేళ ప్రజల ఆదరణ ఆ సార్కు ఉండాలి. అలాగే ఇక్కడ ఉండే మిత్రులకి, నాయకులకి అందరికీ కూడా పేరున కోరుకుంటూ ఇట్లు ఎంవీఆర్ గారు చారిటబుల్ ట్రస్ట్, ఇట్లు గైపూర్ రాజు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజలందరూ పిలుచుకునే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రస్తుతం పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పాలకవర్గ ఎన్నికలు చాన్నాళ్ల తర్వాత రసవత్తరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల వ్యక్తులు బరిలో ఉండటంతో ఈ ఎన్నికలకు రాజకీయ వేడి అంటుకుంది. అక్టోబర్ 6న జరగబోయే ఈ సొసైటీ పాలకవర్గ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు సొసైటీ ఎన్నికల అధికారి పి దుర్గా ప్రసాద్ గురువారం స్వీకరించారు. ఇందులో భాగంగా సొసైటీ పాలకవర్గం మాజీ చైర్మన్తో పాటు కొందరు మాజీ డైరెక్టర్లు, పలువురు కొత్తగా నామినేషన్లు వేశారు. అక్టోబర్ 6న పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని సొసైటీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న పి దుర్గా ప్రసాద్ మీడియాకు తెలిపారు. సొసైటీ సెక్రటరీ చంద్రమౌళి గణేష్ కుమార్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఎలక్షన్లు జరిపించవలసిందిగా ఆగస్టు 12వ తారీఖున కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం అయింది. దాన్ని బేస్ చేసుకుని కార్యక్రమంలో భాగంగా 29ని నేను నోటిఫికేషన్ జారీ చేసి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉన్నాం. అందులో భాగంగా 27వ తారీఖు అనగా ఈరోజు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. రేపు స్క్రూటినీ, ఎల్లుండి విత్ డ్రాయల్ అయినప్పుడు ఎన్ని స్థానాలు ప్రాథమికంగా ఏంటంటే ఈ సంఘానికి సంబంధించి 2011 మంది సభ్యులు ఉన్నారు. ఆ 2011 మంది సభ్యులు 5 నియోజకవర్గాలకు సంబంధించి వివిధ గ్రామాల్లో ఉన్నారు. ఆయన 5 నియోజకవర్గాలకు గాను 5గురు సభ్యులు ఎన్నుకోవడానికి ఈ ఎలక్షన్ జరిపించడం అవుద్ది. 5 నియోజకవర్గాలకి 5గురే పోటీ చేసినట్లయితే ఏకగ్రీవంగా తీర్మానించడం అవుద్ది. లేని ఏడల 6 వచ్చే నెల 6ని ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని నిర్వహించి అదే రోజు ఎలక్షన్ ప్రకటిస్తాం, ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత తదుపరి రోజు అంటే 7వ తారీఖుని పాలకవర్గంలోని అధ్యక్షులు, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకోవడానికి ఎలక్షన్ జరపడం అవుద్ది. అది కూడా పోటీ ఉన్న ఏళ్ళ అది కూడా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల కాల పరిమితికి గాను ఇప్పుడు పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుద్దని తెలియదు. నామినేషన్ స్వీకరణ ఏమో ఇవాళ 11 గంటల నుంచి మొదలు పెట్టాం, 5 గంటల వరకు ఉంటుంది. స్క్రూటినీ రేపు 11 గంటల నుంచి. నామినేషన్ పత్రాల ఉపసంహరణ 29వ తారీఖు 5 గంటల వరకు
ఉంటుంది. పోలింగ్ 6వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఓట్ల లెక్కింపు పోలింగ్ అయిపోయిన తదుపరి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 7వ తారీఖున ఆఫీసు బేరర్లతో ఎన్నిక కార్యక్రమం 8 గంటలకు మొదలవుతుంది. సావర్కోట మండలం గుమ్మపాడు సచివాలయ మీటింగ్ హాల్లో జరిగిన మన ఇల్లు మానవ గౌరవం గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన సావర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ గృహ నిర్మాణ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ సచివాలయం పరిధి గ్రామాల్లో 17 మంజూరు కాగా 3 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని మరియు లేఅవుట్లో 25 గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ యూడీఎస్ స్కీమ్లో మంజూరు చేసినప్పటికీ ఇంకా 10 గృహాలు ఇంకా ప్రారంభం కాలేకపోవడం, 1 రూఫ్ లెవెల్, 3 బీబీఎల్ స్టేజ్ ఉన్నాయని వీటిని త్వరగా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరారు. కేవలం 3 ఏళ్లలో 4 ఇళ్లు మాత్రమే పూర్తి చేసినప్పటికీ ఇంకా గృహ ప్రవేశం కాకపోవడానికి ప్రధాన కారణం కరెంటు సప్లై ఇవ్వకపోవడం, మంచినీరు సరఫరా లేకపోవడమే కాకుండా ప్రధాన రహదారికి లేఅవుట్ స్థలం 5 అడుగులు లెవెల్ ఏరియాలో ఉండడం వలన గృహాలు పూర్తి చేసిన 4 లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన సహాయం కంటే 7 లక్షల రూపాయలు అదనపు భారం పడడం, అప్పుల భారం ఒక పక్క మరియు కనీస మౌలిక సదుపాయాలు లేక అద్దెలలో అద్దె కట్టుకొని ఉంటున్నామని తన దృష్టికి తెచ్చారని అన్నారు. సారవకోట మండలం టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ ఆనం సంతోష్ కుమార్, సచివాలయాల సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. కేవలం గ్రామ స్థాయి ప్రతి సచివాలయ పరిధిలో ఒక నోడల్ చేశారు. బాధ్యత గల ఒక ప్రభుత్వ ఉద్యోగి. దానికి ఆనంద సంతోష్ కుమార్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా మన సచివాలయం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన గ్రామ సచివాలయ పరిధిలో 25 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి. అందులో కేవలం 4 మాత్రమే కంప్లీట్ చేశారు. ఇది బాధాకరం. ఎందుకంటే ఇల్లు కావాలనే డిమాండ్ ఉంటారు తప్ప పూర్తి చేయాలనే ఆలోచన లేకపోవడం బాధాకరం. ఎందుకంటే మనకి ఇల్లు కావాలని ఏ దృక్పథం ఉంటుందో పూర్తి చేయాలనే ఆలోచన కూడా ఆ విధంగా ఉండాలి. ఇంకా పూర్తిగా స్టార్ట్ చేయలేదు. 10 గృహాలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు అదనంగా 50,000 ప్రోత్సాహం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది. అది కొంచెం ఇబ్బంది అయింది కూడా. ఎందుకంటే మరొక 50,000 అనేది ఇవ్వడం ఇస్తే బాగుంటుంది. కాకినాడ జిల్లా పిఠాపురం రాజ్యాంగబద్ధంగా పదవులు పొంది ఆ రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు విలువ గౌరవం ఇవ్వకుండా దురహంకారంతో అవమానించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఠాపురం ఇన్ఛార్జ్ కండవెల్లి లోవరాజు డిమాండ్ చేశారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు క్షమాపణ చెప్పుకొని పద్ధతి మార్చుకోకుంటే దళిత బీసీ మైనార్టీ వర్గాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని లోవరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్, సురేష్, సన్నీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఒక వారం రోజుల క్రితం ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు ఆయన్ని గారు అని ఎందుకు గౌరవిస్తున్నానంటే అతను వయసు రీతిగా మేము గౌరవిస్తున్నాం. ఒక ఇది ఉంది కాబట్టి గౌరవిస్తున్నాం. కానీ ఆయన గత ఎంపీగా పదవుల్లో కొనసాగాడు. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయినా ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ ఆ పదవులు సహకరిస్తున్నాడంటే అది రాజ్యాంగం అనుసరించి చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి రాజ్యాంగం ఏటో, రాజ్యాంగ మహనీయుడు అంబేద్కర్ ఏటో అతనికి తెలియలేదు. ఎందుకనంటే అక్కడ ఆ గ్రామంలో ఏదో చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకి. ఆ గొడవల నిమిత్తం ఇతనికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వచ్చి ఏదో తప్పుడు విషయాలు చెప్పారు. ఆ గుడిని ఇచ్చేస్తున్నారు, అడ్డుగా కట్టేశారు, బ్యానర్లను ఏదో చెప్పారు. కానీ ఆయన వచ్చి పెద్దల్ని కౌరుబెట్టు లేకపోతే ఆఫీసర్లను కౌరుబెట్టు కాకేసి అడగవలసిన బాధ్యత అతనికి ఉంది. అలా కాకుండా ఏదో కుర్రోడు చేసినట్టుగా కుర్రసేటలు కానీ వచ్చి అక్కడ ఏదో ఇతనికి ఏదో పెద్ద బలం వచ్చేసింది, నేను గొప్పవాడిని అనే ఒక ఆలోచనతో అక్కడ ఆ వేసిన కర్ర పెక్సిని ఇలాగా ఏదో ప్రెస్టేజీగా ఏదో దమ్మున్నవాడు ఊపేసినట్టుగా ఊపేసేసి ఆ పెక్సిని చింపేసి ఆ పెక్సిని కాళ్ళ కింద పడిపోయి తొక్కేస్తారు. అక్కడ ఆ జనసేనకి సంబంధించిన కొంతమంది కుర్రోళ్ళు అంటే
ఈ కుర్రోళ్ళు ఎలాంటి అంటే పార్టీకి లేకపోతే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక గౌరవం లేకుండా తీసేసి కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి కుర్రోళ్ళని పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రకంగా చూస్తారనేది ఆయన మీద ఉంచేసాం. అలాగే ఈ రఘురామరాజు కృష్ణ ఈయన్ని వెంటనే పార్టీ నుంచి తొలగించాలా, అతని పదవి నుంచి బత్తలపు చేయాలి. ఎందుకనంటే ఒక అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాడు, రాజ్యాంగంబద్ధంగానే పనిచేస్తాను, రాజ్యాంగాన్ని అనుసరించుకుని నడుస్తాను, రాజ్యాంగాన్ని అనుసరించుకుని ప్రజలకు పనిచేస్తానని. నువ్వు రాజ్యాంగం రాసిన నిర్మాత ఒక ఫోటో ఉన్న పెక్షీనే నువ్వు ఆ జనాలతో నీకేదో పెద్ద గొప్ప వచ్చేస్తుందని చింపేసి నువ్వు రాజ్యాంగంబద్ధంగా నువ్వేం పనులు చేస్తావు, నువ్వేం పనులు చేయవు. కాబట్టి అవన్నీ ఇప్పటికీ ఒక వారం అవుతుందమ్మో ఈ రోజుకి. ఆ వారం రోజులు పెట్టి కూడా అంబేద్కర్ అంటే ఒక గౌరవం కూడా లేదు. మళ్ళీ నువ్వు బాబు మీ గొడవ తేవన్ బాబు అంబేద్కర్ జై హోర్లండి జై భీమండి అని దొంగ న్యూస్లు దొంగ వ్యవహారం మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రఘురామరాజు గారు మీకు సిద్ధశుద్ధి లేదు. సిద్ధశుద్ధి ఉండేలాగా ఉంటే ఇప్పటికే అంబేద్కర్ పాలాభిషేకం చేసి ఆ ఊళ్ళోకి వెళ్ళి సారీ చెప్పి ఆ పెక్సి అక్కడ కట్టిద్దు నువ్వు. కానీ కట్టించకుండా నువ్వు ఆ పాలాభిషేకం చేయకుండా నువ్వేదో సాకులు చెప్పుకుని నేను రాజుని కదా నన్ను ఎవడు ఏం చేస్తాడు అని చెప్పేసి ఉర్రలుగుతున్నావు. నీ ఉర్రలుకి ఏదో భయపడతారనుకుంటున్నామో. నీకు ఇంకా ముందుంది ముసలి పండుగ, కంగారు పడుకో. సూత్రం దళితులందరూ కూడా వ్యవస్థ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నీ గురించి నువ్వు చేసిన పొరపాటు పని గురించి చూస్తూ ఉన్నారు. నువ్వు త్వరలోనే అంబేద్కర్ పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పినా నీ మీద కేసు ఆగదు. అతని మీద కేసు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. అలాగే నీ చేసే పనుల్ని చూసి ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతున్నారు. నువ్వు ఒకడు ఏదో రాజుని కదా, రాజుని ఇదిలాగా ఉంటాను కదా, నువ్వు రాజు పరిపాలన చేద్దావు కదా అనుకున్నావు. ఎన్నాళ్ళు రోజులు కాదు రాజుల పరిపాలన చేయడానికి. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యత ఉంది, మంచి ఏటో చెడ్డ ఏటో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి రాజుగారు మీరు గౌరవంగా అంబేద్కర్ పాలాభిషేకం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీ నియోజకవర్గంలో భారీ ఎత్తుని నువ్వు ఊళ్ళోకి రాకుండా నీ ఇంటిని ముట్టడంతారని చెప్పేసి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరపుని దళితులందరి తరపుని నేను కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవితతో కలిసి వినతులు స్వీకరించారు. స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి 41 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు సముచిత స్థానం కల్పిస్తామని, దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక జాబ్ మేళాలో ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సంకేత భాషా గోడపత్రికను ఆవిష్కరించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన కలెక్టర్ను శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుండి వచ్చిన దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. మాట రావు, ఓకే, సో బట్ కానీ వాళ్ళకి వినిపిస్తుంది. హెల్దీగా ఉన్నారు, చాలా ఫిట్గా ఉన్నారు, యంగ్గా ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు మన శ్రీకాకుళంలోనే లోకల్లోనే రిలయన్స్లో అంటే కళానికేతన్లో జాబ్ ఇవ్వడం జరిగింది. అది మనకి లాస్ట్ మంత్లో తీసుకున్న ఒక జాబ్ మేళాలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి ఇక్కడి నుంచి విశాఖపట్నం అక్కడ పంపించి అక్కడ అంత ట్రైనింగ్ తీసుకునేది. బేసికలీ ఇది ఒక హాస్పిటాలిటీ అండ్ సర్వీస్ సెక్టర్. దీంట్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అక్కడ ఉండడం, అక్కడ ఫుడ్ అంతా సౌకర్యం ఇస్తూ మళ్ళీ శ్రీకాకుళంలో జాబ్ ప్లేస్మెంట్ ఇప్పటి వరకు ఒక 12 మందికి మనం ఇచ్చాం. దీంట్లో ఒక ఇద్దరికి మనం ఈరోజు ఒక జాబ్ లెటర్స్ అంటే జాబ్ అలాట్మెంట్ లెటర్స్ కూడా మనం ఇచ్చాం. చాలా సంతోషం, నిజంగా చాలా సంతోషం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక 10,000 నుంచి ఒక 12,000, 13,000 అలాంటి శాలరీస్ కూడా అక్కడ ఆ సంస్థ నుంచి అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఇవ్వమని నేను ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ అంటే మన ఈరోజు ఇచ్చిన జాబ్ వాళ్ళకి మాట రావు, బట్ కొంతమందికి ఈ కళ్ళు కనపడట్లేదు, అంటే బేసికలీ బ్లైండ్.
వాళ్ళకి ఆ హాస్పిటాలిటీ సర్వీస్లో జాబ్స్ ఇవ్వడం కొంచెం కష్టం. బట్ కానీ వాళ్ళకి కాల్ సెంటర్లో జాబ్ మనం ఇవ్వచ్చు. సో ఆ కాల్ సెంటర్స్లో ఉన్న కంపెనీస్కి స్పెసిఫిక్గా ఈరోజు మళ్ళీ అడ్రస్ చేస్తూ ఏం వాళ్ళకి ట్రైనింగ్ కావాలి ఆ ట్రైనింగ్ కూడా ఇస్తూ లెటెస్ట్ ట్రై దాట్ ఆల్సో. ఇప్పుడు మన బ్లైండ్ పర్సన్స్కి మనం జాబ్ ఇవ్వచ్చా లేదా అది కూడా లెటెస్ట్ కూడా ట్రై. సో స్లోగా ఈ స్వాభిమాన్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఒకటి గ్రీవెన్సే కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో ఈ ర్యాంప్ పెట్టడం, ఇది కాకుండా ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. లో లయింగ్ బస్సెస్ అంటే లో లెవెల్ బస్సెస్ ఆర్టీసీ నుంచి మన జిల్లాకి అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి ఒక 6 బస్సెస్ కంటిన్యూస్గా ఇక్కడ ప్లై అవుతున్నాయి, అంటే ఇక్కడ తిరుగుతున్నాయి చెప్పారు. బట్ కానీ అదే ఏసీ బస్సెస్ ఉండడం వల్ల దీంట్లో స్పెషల్ ఏబుల్ పర్సన్స్కి ఫ్రీ పాస్ లేదు. ఇది వీధి కాలువ నుండి రేచర్లపేట రైల్వే డ్రైన్ వరకు మురుగు కాలువలు వర్షాల ప్రభావానికి పొంగి పొర్లుతున్నాయి. రామకృష్ణరావుపేట ప్రాంతంలోని సాడివారి వీధి, కిలింవారి వీధి, కొల్లివారి వీధి జల దిగ్బంధనం అవుతున్నాయి. రేచర్లపేట రైల్వే గేట్ నుండి కొత్తపేట మార్కెట్ మీదుగా మసీదు వైపుకు వెళ్లే మార్గాలు కామేశ్వరి నగర్ ముంపుకు గురవుతున్నాయి. 2 టౌన్ సాయిబాబా గుడి జంక్షన్ బ్రిడ్జ్ మార్గం నుండి నూకాలమ్మ గుడి మీదుగా రామారావుపేట ఎస్బీఐ వరకు మురుగు జలాలు నిండిపోతున్నాయి. సూర్యారావుపేట, రామకృష్ణారావుపేట ప్రాంతాల్లో రోడ్లు విపరీతంగా ఎత్తి చేయడం వలన మెయిన్ రోడ్లోని R&B కల్వర్టు వెడల్పుగా నిర్మించకపోవడం వల్ల కొత్తపేట మార్కెట్ బ్రిడ్జ్ దిగువన రోడ్ సెంటర్ డ్రైన్ నిర్మాణం చేపట్టి రేచర్లపేట రైల్వే డ్రైన్కు కలపకపోవడం వలన దిగ్బంధానికి నిరంతరం గురవుతున్నాయి. లోతట్టు వీధులు జలమయం అవుతున్నాయి. నగరంలో ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలని ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించాలని గత 2 ఏళ్లుగా కౌన్సిల్ పాలన ముగిసిన తర్వాత ఎటువంటి సమీక్షలు జరగలేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో వరదలు వస్తేనో లేకపోతే మరో రకమైనటువంటి పరిస్థితుల్లోనూ కాదు, వర్షం వస్తే చాలు మొత్తం గమ్ములుడు ఈ స్లమ్ ఏరియాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రేచర్లపేట రైల్వే ట్రైన్ ఉంది, ఇక్కడ కొత్తపేట మార్కెట్ ఉంది, అక్కడ నూకాలమ్మ కూడా ఉంది. అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న క్రాస్ కర్వటర్ని విడగొట్టి వెడల్పు చేస్తే ఆ నీరు ఇటువైపుకి వచ్చేస్తుంది. తర్వాత కొత్తపేట మార్కెట్ దగ్గర కింద బ్రిడ్జి కిందన సెంట్రల్ రోడ్లో పెద్ద మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి రేచర్లపేట రైల్వే డ్రైన్ కలిపితే అటు సూర్యారావుపేట నూకాలమ్మ గుడి దగ్గర నుంచి రామకృష్ణారావుపేట వరకు ఇటు కామేశ్వర నగర్ కానీ ఎక్కడ కూడా చొక్క నీరు నిలబడకుండా నీరు రైల్వే డ్రైన్ ద్వారా సముద్ర తీరం వైపు వెళ్ళిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాల గురించి కాకినాడ నగరపాలక సంస్థ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా చీడిలపురం డ్రైన్ కానీ, పీడబ్ల్యూడీ కాలువలు కానీ, ఉప్పుటేరు కెనాల్ కానీ వీటి ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం లేదు. మరి ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు ఇప్పటికీ 2 ఏళ్లలో 4 మారారు, 6 కమిషనర్లు మారారు, కానీ ఇప్పటికొచ్చి నగరం ముందు గురించి సమీక్ష చేపట్టలేదు. ఎక్కడో ఉన్నటువంటి విజయవాడలో వరదలు వచ్చినాయని చెప్పి 52 లక్షల రూపాయలు కాకినాడ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్లి అక్కడ ఆహారాలు అందించారు, కానీ ఇక్కడ ఎవరో పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇట్లాగే ఉంటే మరి కాకినాడ నగరంలో ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో చాలా ఇబ్బందిగా ఉంది. రేపు నవంబర్, డిసెంబర్లో పై ఎగువ గోదావరి అస్సాం నుంచి వచ్చేటువంటి ఆ వరదలకి ఈ నగరం ముంపు 2021లో మరి ఇక్కడ 16 డివిజన్లు 8 గ్రామాల ముంపు గురై మరి రాబోయే కాలంలో పరిస్థితి వస్తే కాకినాడ నగర పరిస్థితి యొక్క అవస్థ ఏంటి? ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ కలిసి సమీక్ష చేసి యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉందని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మసవన్నబోయిన రవి అధ్యక్షతన మంచు ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు బొరుసు శివ మాట్లాడుతూ వృద్ధాప్యంలో పెన్షన్ ఎన్టీ రామారావు సమయంలో ప్రారంభమై 35 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4000 రూపాయలు చేయడం చంద్రబాబుకి పేదల పట్ల ఉన్న ప్రేమ కనబడుతుందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 100 రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో 14 మండలాల్లో వరద ముంపు వచ్చిందని, సుమారు 7 లక్షల మందికి ఇబ్బంది కలిగిందని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, తెగిపోయిన గంటలను పూడ్చడం, ఆహార పానీయాలు అందివ్వడం, నిత్య సరుకులు అందివ్వడం, ఆర్థిక సాయం చేయడం వేగవంతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు అక్కడ రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, మండల పార్టీ అధ్యక్షులు
బజ్జూరి వెంకయ్య, లంకా రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు మానవతుల ఫణి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మన గొంతని చెప్పి మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ రోజున ఆ దుష్ట పరిపాలనని చెమరగీతం పాడి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి సమిష్టిగా ఈ రోజున మన ముందు మంచి పరిపాలన అందిస్తున్నారు. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. ఎన్టీ రామారావు గారు 35 రూపాయలకి పింఛను స్టార్ట్ చేస్తే ఆ రోజున దాన్ని 35 నుంచి 50 రూపాయలకి, 75 రూపాయలకి, 75 రూపాయల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత 2000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర. 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పెంచడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పెట్టింది. దప్పదప్పాలుగా పెంచుకుంటా పోతా ఉంటానని చెప్పి 500 పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తెచ్చి పెట్టల. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే భర్త వదిలేసినటువంటి ఒంటరి మహిళలు ఉన్నారో, ఎవరైతే డబ్బు కళాకారులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా నేను మీ అన్నగా నేను నిలబడి ప్రతి మనిషి కూడా 4000 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా మిగిలిపోయినటువంటి 2 నెలల వేతనాలు కూడా కలిపి ఒకేసారి 4000 కాదు 3000 కలిపి 7000 ఒకేసారి మీకు ఇస్తానని అన్నమాట ప్రకారం 7000 చేసినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా సోదరులారా. అందుకనే తెలుగుదేశం పార్టీని ఆదరించారు అందరూ కూడా. కాబట్టి మనందరం కూడా చూసాం. ఈ రోజున వరద వచ్చింది. ప్రభుత్వం ఎన్నికైనటువంటి 3 నెలల్లోనే విపత్తు చాలా భయంకరంగా ప్రకృతి విలయతాండం చేసి వరదలు, వంకలు, వాగులు అనేది చూడకోకుండా అత్యధిక నమోదైనటువంటి వర్షపాతం అంటే దాదాపు 32 సెంటీమీటర్లు వర్షపాతం దాదాపు 14 మండలాల్లో మన ఉమ్మడి జిల్లాల్లోనే అతాకుతలమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి వాతావరణంలో గంటలు దిగిపోయి విజయవాడ మీద పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతే దాదాపు 7 లక్షల మంది నిరాశ్రితులైపోయారు. అలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వారి సేవలను ఎప్పటికీ మరిచిపోమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. వివిధ కార్పొరేషన్ పదవులు దక్కని ఆశావాహులు అసంతృప్తికి లోనవుతున్నారని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి. నా మతం మానవత్వం, డిక్లరేషన్లో మీరే రాసుకోండి అని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. జనసేనలోకి చేరిన పలువురు కీలక నేతలు. జనసేనలో చేరిన మాజీ బాలినేని సామినేని, కిలారి రోషేలకు పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు. చోడవరం నియోజకవర్గం కొత్తకోట గ్రామం నుండి ఉచిత నిత్యతీర్థ యాత్ర బస్సును ప్రారంభించిన ముత్యాల వెంకటేశ్వరరావు. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.